హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీకు వాటర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన ప్యూరిఫైయర్లో ఫిల్టర్ అయిన వాటర్ని మీకు ఇప్పుడు నేను డెమో టెస్ట్ చేసి చూస్తాను. మీకు ఇక్కడ కనపడేది మనకు ఓఆర్పి నెగిటివ్ లిక్విడ్ అండి. ఇది మనకి పింక్ కలర్లో రావాలి. వైట్ కలర్లో వస్తేనేమో పాజిటివ్ ఉన్నట్టు, పింక్ కలర్లో వస్తే మనకి హెల్త్ ఇష్యూ ఏదున్నా కానీ పోతుందండి. గ్యాస్ ట్రబుల్ కానీ డైజెషన్ ప్రాబ్లం ఏదున్నా పింక్ కలర్ వస్తుంది చూడండి. పింక్ కలర్ వచ్చింది అంటే నెగిటివ్ -300 ఉందండి. ఇప్పుడు మళ్ళీ మీకు నేను అదే బోర్ వాటర్ అంటే అదే ఫిల్టర్లోకి వచ్చిన బోర్ వాటర్ని కూడా అదే టెస్ట్ లిక్విడ్ వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అదే నెగిటివ్ ఆర్పి లిక్విడ్ వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్లో మారితేనేమో నెగిటివ్ ఉన్నట్టు, వైట్ కలర్లో ఉంటే పాజిటివ్ ఉన్నట్టు. అంటే మనకి బాడీకి అనేది పాజిటివ్ పడదండి. మనకి ఎప్పుడైనా నెగిటివ్ ఓఆర్పి -300 ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు ఇదే వాటర్లో మళ్ళీ మీకు నేను పీహెచ్ లిక్విడ్ కూడా వేసి చూపిస్తానండి. మనకి పీహెచ్ అనేది మినిమం మనకి 3%, మనకి 3 అనేది ఉంటుందండి నార్మల్ వాటర్లో. అదే మన బోర్ వాటర్ నుంచి అయితే మనకి మినిమం 6% ఉంటుందండి. అదే ఇప్పుడు మరి మీకు ఇదే బోర్ వాటర్లో న్యాచురల్ వాటర్ కదండి ఇదే న్యాచురల్ వాటర్లో మీకు పీహెచ్ ఎంత ఉందనేది కూడా నేను మీకు పీహెచ్ లిక్విడ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు పీహెచ్ లిక్విడ్ వేసాను. లైట్ గ్రీన్ కలర్ అండి. అంటే మనకి న్యాచురల్ వాటర్ భూమిలో నుంచి వచ్చినాయి కాబట్టి న్యాచురల్ వాటర్, బట్ ఇందులో టీడీఎస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు చూడండి, మళ్ళీ ఇప్పుడు అదే ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్లో మన ఆల్కలైన్ వాటర్ బట్టి మీకు నేను పీహెచ్ కూడా చూపిస్తాను. మీకు పీహెచ్ అనేది మన బాడీకి ఇమ్యూనిటీతో పాటు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం ఏదున్నా కానీ చేంజ్ చేస్తుంది. అలాగే చూడండి, ఇప్పుడు మీకు పీహెచ్ కూడా వేసాను. చూడండి, మీకు ఇప్పుడు టోటల్గా బ్లూ కలర్ అంటే ఆల్కలైన్ వాటర్ అనేది మీకు చేంజ్ అయిపోయింది. ఓకే అండి, ఎవరికైనా సరే ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటే కింద కనపడే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏ ఏరియాలో అయినా సరే మన ప్యూరిఫైయర్ని పంపిస్తాము. థ్యాంక్ యూ.